350 రకాల వరి. అవును. ఇది సామాన్యులకి వెళ్తే వాళ్ళు కూడా బలవంతులు ఎక్కువ అవుతారు. సో మనకు వాళ్ళకి ఒక డిఫరెంట్ ఉండాలనే ఉద్దేశంతో కొన్ని గుప్తంగా దాచారు విత్తనాలు. అప్పుడు మేము ఇది తెలుసుకున్న తర్వాత దీని ఎందుకు గుప్తంగా ఉంచాలా, అసలు ఇది 10 మందిలోకి వెళ్ళాల్సిన విషయం కదా. వ్యవసాయం చేసుకునే ప్రతి రైతుకి ఇది అందాలి, అతనికి అందినప్పుడు తన కుటుంబం బాగుంటుంది, అతని ద్వారా 10 మందికి తెలుస్తుందనే ఉద్దేశంతో అప్పుడు మేము దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మనం చూసాం. బుద్ధుడు అందించిన రైస్ గుప్తంగా దాచుంచారా? జక్కుల తిరుపతి మాటల్లో వ్యవసాయం ఎట్ ఆర్గానిక్ ఈ రోజు సాయంత్రం 6:30 మీ ABN లో.